కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారికి వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి వెహికల్స్ని ఈరోజు ప్రారంభించడానికి ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తే ఈరోజు ఈ ప్రజా ఉద్యమం ప్రజల నుంచి పుట్టినటువంటి ఈ ఉద్యమం ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అందాల్సినటువంటి ఈరోజు విద్య అయితేనేమి వైద్యం అయితేటువంటి ఈరోజు నిర్వీర్యం చేస్తున్నటువంటి కూట ప్రభుత్వాన్ని మెడల్ వంచైనా సరే ఇది ప్రజలకు అందే విధంగా చూడాలనే ఉద్దేశంతో మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఉద్యమానికి సంఘీభావంగా అందరం ఇక్కడ రావటం జరిగింది. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఒక పద్ధతి ప్రకారాన్ని రాష్ట్రాన్ని దోచుకోవడం అని చెప్పేసి ప్లాన్ చేసుకునే చేస్తూ ఉన్నాడు. ప్రజలు పొరపాటు పడి ఆయన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. అదే జరుగుతూ ఉంది. మేము కోటి సంతకాల సేకరణ కోసం అని చెప్పేసి వార్డులకు విలేజ్లకు పోతే స్వచ్ఛందంగా వచ్చి అన్న మేము పొరపాటు అయ్యాము, మేము తెలుగుదేశానికి ఓటేసాము, మాకు తెలుస్తూ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఉండి దీనికి కోటి సంతకాలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. నేను చంద్రబాబు నాయుడును మీ ద్వారా సూటిగా అడుగుతూ ఉన్నారు, మీ ధనదాహం దేంట్లోనో తీర్చుకోండి, కనీసం వైద్యకు విద్యకు ఆలోచన చేయండి. ప్రజల ప్రాణాలతో మీరు ఈ రకంగా ఆనుకోవడము ఎంత దుర్మార్గమైన ఎంత నీతిమాలిన చర్యగా మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. మా జగనన్న ఒక్కటేసారి చెప్పాడు, ప్రైవేటీకరణ మానుకునేంత వరకు ఎటువంటి కార్యక్రమాన్ని చేస్తాము, రాబోయేది మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మేము దాన్ని రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇదే తథ్యం, ఇదే జరుగుతోంది. నమస్కారం. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పరిపాలన కూటమి ప్రభుత్వం ఎట్లా నడుస్తుందంటే ఇంకా మనకు భవిష్యత్తు లేదు అనేటటువంటి దాంతో దోపిడీ చేయాలనే ఆలోచన తప్ప ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచన లేదు. దానిలో భాగమే ఈ 17 మెడికల్ కాలేజీలు చరిత్రలో ఎవరూ తీసుకురానటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేయాలనేటటువంటి ఆలోచన ఏంటంటే ఇది వ్యాపార సంస్థగా మార్చుకోవటం, దోపిడీ చేయటం. ఆ ప్రైవేటు పరం చేయడం అనేటటువంటి దానిలో కూడా విచిత్రం ఏంటంటే ప్రభుత్వమే బిల్డింగులు కడుతుంది, ప్రభుత్వమే ఉద్యోగాలకు వైద్యులకు కావలసినటువంటి జీతాలు ఇస్తుంది, మొత్తం యంత్రాంగం మొత్తానికి ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుంది. కానీ దీన్ని ప్రైవేటు పరం చేయటం అంటే ఏంటి? వాళ్ళ తాబేదారులకు అప్పచెప్పి కోట్లను దోచుకొని భవిష్యత్తులో ఓట్లను కొనుక్కోవాలని కోరిక పాపం. కానీ ప్రజలకు అర్థమైంది, ఏ పరిస్థితుల్లో కూడా పొరపాటున వాళ్ళకు పరిపాలించే అవకాశం ఇచ్చాం, భవిష్యత్తులో ఇంకా దరిదాపులకు కూడా రానివ్వకూడదనేటటువంటి నిర్ణయంతో ప్రజలున్నారు. అందుకనే 1,00,000 సంతకాలు 1,04,00,000 సంతకాలను చాలా క్రమశిక్షణాయుతంగా పెట్టి సపోర్ట్ చేసినటువంటి సందర్భం. ఈరోజు మరి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మా తాలూకా సిద్ధాంతం ఏంటంటే జగనన్న సిద్ధాంతం ఏదైతే 17 కాలేజీలు ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత 2019 నాటికి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఇప్పటికి 7 కాలేజీలు పూర్తయినాయి, ఇంకొక 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దురదృష్టం ఏంటంటే జగనన్న రాకపోవడం మా దురదృష్టం. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే 10 కాలేజీలు ఉండిపోయినాయి 10 కూడా పీపీపీ ద్వారా ప్రైవేటు కారికి దారాదత్తం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు జగనన్న సంకల్పం ఏంటంటే పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలని సంకల్పంతో పెట్టారు. అది ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు కూడా ఉచితంగా పేదలందరికీ కూడా వైద్యం అందించాలి ఉచితంగా అని సంకల్పంతో పెడితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు వారికి దారాదత్తం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎట్టి బస్సులకు కూడా ఒకటే ఒక మాట చెప్పారు జగనన్న మన మధ్య,
ఏమన్నారంటే మీది ఏదైతే పేదవాడికి పెట్టామో ఇది వైద్యం ఉచితంగా అందాలని, ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తే మేము వచ్చిన వెంటనే మళ్ళీ వెనక్కి తీసుకొని పేద ప్రజలకి అంతా కూడా మరి ఉచితంగా ఇస్తామని చెప్పారు. మరి ఎట్టి పరిస్థితులు కూడా ఇప్పుడు మీ కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా చేసాం. మరి గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా ఈరోజు ఉంది, మన జగనన్న వెళ్తారు. మరి ఎట్టి పరిస్థితులు కూడా సానుకూలంగా వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. లేని పక్షంలో జగనన్న మరొక 3 సంవత్సరాలు వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తున్నారో వెనక్కి తీసుకొని పేదవారికి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేస్తారు సార్. రైట్ సార్. చాలా అనూహ్యమైన మంచి స్పందన వచ్చింది. నేను బద్వేల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని. మా కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు 60,000 పైన సంతకాలన్నీ సేకరించి సెంట్రల్ ఆఫీస్ కడప జిల్లాలో 4,21,000 సంతకాలు సేకరించి సెంట్రల్ ఆఫీస్కి పంపించడం జరిగింది. ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డి సార్ పేద ప్రజలకు విద్య కానీ వైద్యాన్ని రెండు కూడా ఉచితంగా అందించాలన్న మంచి ఆకాంక్షతో తీసుకొచ్చిన ఒక మంచి నిర్ణయాన్ని ఈ కూటమి ప్రభుత్వము ప్రైవేటీకరణ చేయటాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రజలంతా కూడా బాగా నెగటివ్ టాక్ అయితే దీని మీద వచ్చింది. ఖచ్చితంగా జగన్ సార్ ఏదైతే చెప్పారో ఈ టెండర్స్ని క్యాన్సిల్ చేసే విధంగా గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, అది కూడా కాకుండా ప్రభుత్వం అన్నది ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంటే అది ఎల్లకాలం సర్వైవ్ కాదు. డెఫినెట్గా జగన్ సార్ వచ్చిన తర్వాత కూడా ఆ టెండర్స్ని క్యాన్సిల్ చేసేదానికి కూడా నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ. గిరిజన ప్రాంతాల్లో కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జగన్ గారు పాడేరుకి మెడికల్ కాలేజ్ ఇచ్చారు. అటువంటి కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేయాలని చూస్తుంది ప్రభుత్వం. ఎలా జరిగింది కోటి సంతకాల సేకరణ? వాస్తవంగా గిరిజన ప్రాంతంలో ఏ కష్టం వచ్చినా సరే ఆరోగ్యపరంగా విశాఖపట్నం కేజీహెచ్కి తరలి వెళ్ళే పరిస్థితి గతంలో ఉంటే అది చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో గిరిజన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ కట్టించినట్లయితే గిరిజనుల కష్టాలు తీరుతాయని చెప్పేసిన ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా చేసిన 2019లో ఆయన అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చారు, మీ గిరిజన ప్రాంతంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తానని చెప్పేసి. ఇచ్చిన మాట ప్రకారం మెడికల్ కాలేజ్ 500 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడితే ఆ మెడికల్ కాలేజీలంతా కూడా పీపీపీ విధానంలో ఈరోజు ప్రైవేట్ పరం చేస్తామంటే ఊరుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేము. గిరిజన ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఏదైతే ఈ కోటి సంతకాలు సేకరణ చేపట్టిన తర్వాత మా అరకు పాడేరు 2 నియోజకవర్గాల్లో సుమారుగా 1,10,000 సంతకాలు సేకరించడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సంతకాలు చేసి మాకు ఇవ్వడం జరిగింది.